హాయ్ డార్లింగ్స్, 1 మంత్ బ్యాక్ మహాకుంభమేళ పోతా అని చెప్పి వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసిన. అప్పుడు ఖచ్చితంగా పోదాం, మనీ నేను సేవ్ చేయాలి, అస్సలు పోతా, ఒక 10 days గట్టి కష్టపడిన సరే, 10-15 days గట్టి కష్టపడి పని చేసాను సరే, ఎంతో కొంత సేవ్ చేద్దాం, రోజుకి 800 వస్తున్నాయిగా నాకు అని అనుకున్నా. ఆ తర్వాత తెలిసింది నాకు అది మనం అనుకున్నంత ఈజీ పని కాదని. ఎందుకంటే ఒక 8K దాకా సేవ్ చేసిన, ఈ కొన్ని కారణాల వల్ల ఖర్చు అయిపోయినాయి, మనీ చేతిలో మిగలేదు. కాకపోతే నేను పెట్టిన వీడియోస్కి నా సబ్స్క్రైబర్ ఒక ఆయన నేను నిజంగానే మహాకుంభమేళ పోతా అనుకొని ఫిక్స్ అయిపోయాడు. మొన్న కలిసినప్పుడు అడిగిండు, ఏంది బ్రో మహాకుంభమేళ పోతున్నావు కదా, ఇంకా వీడియోస్ పెట్టట్లేదు, ఏంది ఎప్పుడు పోతున్నావు అని. నాకు ఇక ఏం అర్థం కాలేదు. 250 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 200 మంది సబ్స్క్రైబర్స్కి అందులో ఒక నా వీడియోస్ డైలీ చూసుకుంటా నేను మహాకుంభమేళ పోతాను వీడియో పెడితే దానికి నిజంగానే పోతా అని ఫిక్స్ అయిపోయిండు. అట్లాంటి జెన్యున్ సబ్స్క్రైబర్ని పోగొట్టుకోవడం నాకు అసలు ఇష్టం లేదు, దాన్ని బిస్కెట్ చేయడం నాకు అసలు ఇష్టం లేదు. అందుకని చెప్పి ఆయన కోసం ఇప్పుడు మహాకుంభమేళ పోతున్నా. మనీ లేవుగా బ్రో ఎట్లా పోతున్నాం అంటే, నా దగ్గర నిజంగా చిల్లి కావలేదు. బస్సులో పోదాం అనుకుంటే అసలు కుదరదు. ట్రైన్ టికెట్లు ఆల్రెడీ అయిపోయినాయి, బస్ టికెట్లు ఏమో పిచ్చ కాస్ట్ ఉన్నాయి, ఒక్కొక్కటి 5,000 పైనే ఉంది. నా దగ్గర ఒక పైసా కూడా వెళ్ళిపోవడానికి. మా తమ్ముడి దగ్గర స్కూటీ ఉంది, ఆ స్కూటీ మీద ఎట్లైనా వెళ్ళిపోదామని ఫిక్స్ అయినా. కాకపోతే చాలా రిస్క్ అవ్వరం, మన దగ్గర పైసలు లేవు. చెప్పాలంటే బస్కి అంటే ఎక్కువ రేట్ అవుతుంది, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ స్టే ఉండాలి, ఒక 4 days అని పట్టింది పోవడానికి. మన దగ్గర రూపాయలు ఎట్లైనా ఆలోచిస్తున్నా. ఇక్కడ అనుకున్నాడు కదా, వాడు ఒక 5,000 సెట్ చేసిండు ఫ్రెండు. 5,000 తోటి అది ఏ పని కాదు. వాడికి కూడా మాట ఇచ్చిన తీసుకొని పోతాను, ఇంకొకటి కూడా మాట ఇచ్చలేను, వాడిని ఎట్లా తీసుకొని పోతాను. అది బిస్కెట్ అయింది పాపం, వాడిని తీసుకోలేకపోతాను. ఇంకోటి బైక్ మీద అని చెప్తే వాడు రానన్నాడు, ట్రైన్లో వస్తాను లేక నా దగ్గర మనీ లేవు. సారీ రా, ఇచ్చిన మాట బిస్కెట్ అయింది. ఇంకోటి నా దగ్గర పైసలు లేవు, ఫ్రెండ్స్ని అడిగి ఒక 3K సెట్ చేసిన. ఇంకో రావాల్సిన ఫ్రెండ్ ఒక 1000 ఇచ్చిండు, ఇంకో మామయ్య ఇంకో 2,000 సెట్ చేసిండు. ఆ 3,000 వీడు తెచ్చిన 5,000, 8,000 తోటి మహాకుంభమేళ పోతున్నాం. అందులో ఆల్రెడీ 4,000 దాకా అయిపోయినాయి. ఆ బండి రిపేర్ చేయడానికి ఒక 2K దొబ్బినాయి. కొత్త టైర్ మార్పించిన, ఆ టైర్ తోటి మహాకుంభమేళ కాదుగా తెలంగాణ కూడా దాటలేనని తెలిసి టైర్ దొబ్బేసింది. టైర్ మార్పించిన, ఇంకా చాలా బొక్కలు పడ్డాయి టైర్కి కాదు, పోయి దారిలో మనీ చాలా ఖర్చు అయినాయి. పెద్ద రిస్క్ వ్యవహారం అయిపోయింది. ఎట్లా పోతానో నాకే తెలియదు, పైసలు కూడా లేవు. ఫుల్ వీడియో ఇక్కడ పెడతా, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒకవేళ కింద లేదంటే ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంటుంది, అజయ్ చింతమల్ల ఛానల్ పేరు. అందులో ఫుల్ వీడియో ఉంటుంది, చూసేయండి. ఒక 2-3 parts వస్తాయి, ఫస్ట్ పార్ట్ అదే ఉంటుంది వీడియో, చూసేయండి. ఉంటాను, బాయ్. మా జెన్యున్ సబ్స్క్రైబర్ నీకోసం మహాకుంభమేళ పోతున్నా, నువ్వు అడిగినవనే పోతున్నా. నాకు అసలు పోవాలని ఆలోచన లేదు, ఎందుకంటే నా దగ్గర ఫస్ట్ పైసలు లేవు. నా సబ్స్క్రైబర్ నన్ను నమ్మినప్పుడు దాన్ని బిస్కెట్ చేయడం అసలు కరెక్ట్ కాదని పోతాను నీకోసం. మహాకుంభమేళ కలుద్దాం, బాయ్.